సభకు నమస్కారం. ఈ నంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పినప్పుడు న్యాయస్థానం చెప్పడం కాకుండా నేను కూడా చంద్రబాబు నాయుడికి మొత్తం రాశాను. తక్షణం ఆ మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పింది, కానీ దానికి రెస్పాన్స్ లేదు. నాకు అర్థమైంది ఏంటంటే నక్సలైట్ చూస్తే భయం కాదు, శవాలను చూస్తే భయపడతాను అర్థమైంది. శవాలు సైనిక ఏమైపోద్ది, శవాలను చూడు భయపడే పెరిగిపోయిన ప్రభుత్వం ఇది. రెండవది, ఒకవైపు నక్సలైట్స్ని తర్వాత టెర్రరిస్టులని ఒకే గాట కట్టి మాట్లాడుతూ ఉన్నారు. టెర్రరిస్టులు వేరు, నక్సలైట్లు వేరు. దీనికి ఒక ఫిలాసఫీ ఉంది, పొలిటికల్ ఫిలాసఫీ ఉంది. టెర్రరిస్ట్ అట్లాంటి ఫిలాసఫీ లేదు కదా. మరి వాళ్ళతో చర్చ చేసినప్పుడు వీళ్ళతో చర్చ చూడాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, టెర్రరిస్ట్ అంతే వాళ్ళకి మంచిదే, టెర్రరిస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంతమంది మంచిదే వాళ్ళకి. కానీ ఈ వ్యవస్థను మార్చేటువంటి ఉద్దేశం ఉండడానికి ఇది ఉపయోగపడదు. ఒక మాట చెప్తున్నా, నక్సల్ ముక్తి భారత్ అంటున్నారు కదా, దారిద్ర్య ముక్తి భారత్ అని చెప్పండి, ఒక మాట సాధ్యం అవుతుందా? రెండవది, నక్సల్ ముక్తి భారత్ కాదు, అమిత్ షా ముక్తి భారత ఉద్యమం వచ్చుతుంది. ఎందుక మాట్లాడుతున్నానంటే అనేక ఉద్యమాలు వస్తున్నాయి. శ్రీలంక సాయుధపడడానికి చేయలేవాళ్ళు, కానీ గట్టి ప్రభుత్వం అనుకున్నటువంటి ప్రభుత్వం చివరి ప్రజా ఉద్యమానికి భయపడిపోయింది, పారిపోయారు. బంగ్లాదేశ్లో అయితే ఎలక్షన్స్లో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్ వేయలేదు, ఏకపక్షంగా ఆమె గెలిచింది. నేను ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ బంగ్లాదేశ్ అడిగా, అంటే మరి నామినేషన్ వేయలేరండి వాళ్ళు, మేమేం చేస్తా ఉన్నాం. ఏకపక్షంగా గెలిచినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని ఏమైంది, ప్రజా ఉద్యమాలు పుట్టిన నుంచి హైదరాబాద్ ఢిల్లీలో వచ్చి పరిశీలన తీసుకుంటారు. ఇలా ఉద్యమాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కేవలం సాయుధ పోవడమే కాదు, ఈ మధ్య బొలివియా పోయారు, చే గువేరా ఎక్కడ పట్టుబడ్డాడు, ఎక్కడ చనిపోయాడు. మరి చే గువేరా ఉద్యమం ఊరికే పోలే, అది మారింది, టర్న్ మారింది. ప్రజా ఉద్యమం ద్వారా మన గవర్నమెంట్ వస్తూ ఉన్నాయి, చిలీలు ఎట్లా వస్తూ ఉన్నాయి, బొలివియాలు ఎట్లా వస్తూ ఉన్నాయి, అదే విధంగా వస్తూ ఉన్నాయి. మరి బంగ్లాదేశ్ వస్తూ ఉంది. ఈ ఉద్యమాలు చూసినప్పుడు కేవలం ఈ ప్రభుత్వం అనుసరించే విధానాలపైన ప్రజా ఉద్యమం తల్లుపుకోవాల్సిన వచ్చే అవకాశం వచ్చి తీరుతుంది కూడా. అలాంటి ఉద్యమం రావడానికి ఉపయోగపడే పద్ధతుల్లో మన ఉద్యమ స్వరూపాన్ని, ఎత్తుగడల్ని మార్చుకోవడం ద్వారా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరుతా సెలవు తీసుకుంటా ఉంది.